నిర్మాణంలో అద్భుత ప్రతిభ ప్రదర్శించి ప్రపంచమే అద్భుతం అనేలా రాజధాని కట్టే సంకల్పంతో ముందుకెళ్తోంది ఏపీ సర్కార్. శంకుస్థాపన కోసం ఆహ్వాన పత్రికను సిద్ధం చేసి భవిష్యత్తులో అమరావతి ఎలా ఉంటుంది అన్నది అందులోనే చూపించింది. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రముఖులు ఎంతో మంది తరలిరానున్నారు. అతిపెద్ద పండుగకు ఆహ్వాన పత్రిక సిద్ధమైంది. 4 పేజీల ఇన్విటేషన్ కార్డుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడంతో ముద్రణ మొదలైంది. మొదటి పేజీలో అమరావతి శంకుస్థాపన ఆహ్వాన కార్యక్రమం అని ముద్రించారు. రెండో పేజీలో 1వ శతాబ్దానికి చెందిన అమరావతి స్తూపాన్ని చిత్రించారు. స్తూపం పైనుంచి చూస్తే తామర పువ్వులా కనిపించే గుర్తును రెండో పేజీలో ముద్రించారు. ఇక మూడో పేజీలో ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలుకుతున్నట్లు సమాచారాన్ని పొందుపరిచారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపనకు నిర్ణయం జరిగిందని మూడో పేజీలో తెలియజేస్తూ ఆహ్వానం పలికారు. ఇక 4వ పేజీలో సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మ్యాప్ ను పొందుపరిచారు. మాస్టర్ ప్లాన్ లో భవిష్యత్తులో అమరావతి ఎలా ఉంటుందో వివరించేందుకు ఊహా చిత్రాన్ని ముద్రించారు. తద్వారా పూర్వం అమరావతి, భవిష్యత్ అమరావతి చిత్రాన్ని ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ ప్రముఖులకు ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. వీటితో పాటు పారిశ్రామికవేత్తలు, అత్యంత ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లనున్నాయి. భూములు ఇచ్చిన రైతులకు కూడా ఆహ్వానాలు అందించి భాగస్వాములను చేయనున్నారు. దాదాపు 25,000 మంది భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబ సభ్యులు వచ్చే అవకాశం ఉంది. వీరికి ఆహ్వానంతో పాటు చీర, దోవితి ఇచ్చే విషయంలో ఇప్పటికే నిర్ణయం జరిగింది. మరోవైపు కొందరిని సీఎం స్వయంగా ఆహ్వానించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానం పలుకుతానని కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారు చంద్రబాబు. కార్యక్రమం అత్యంత ముఖ్యమైనది కావడంతో ఆహ్వానాలు అందించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ప్రముఖులకు రాష్ట్ర మంత్రుల ద్వారా ఆహ్వానాలు వెళ్లనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారు ఆహ్వాన పత్రికలు తమతో తప్పక తీసుకురావాలని, 2 గంటల ముందుగా వేడుకకు రావాలని సూచించారు. కలర్ కోడింగ్ ద్వారా వచ్చిన అతిథులను విభజించి సీట్లు ఏర్పాటు చేయనున్నారు. సామాన్య ప్రజల నుంచి అందరికీ ఆహ్వానాలు ఉండటంతో ఆహ్వాన పత్రికను బట్టి ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. మరోవైపు పర్యావరణ అనుమతి వచ్చే వరకు రాజధాని ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.